వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్స్ ఆఫ్ విద్యా బ్లాగ్స్ 2. సో ఇవాళ మీరు thumbnail చూస్తే తెలిసే ఉంటుంది, మేము వచ్చాము అత్తాపూర్లోని పాలమూరు గ్రిల్. ఒకప్పుడు గ్రిల్స్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది నాకు తెలిసి అయితే ఈ పాలమూరు గ్రిల్ రెస్టారెంటే. ఇప్పటి వరకు ఎప్పుడు నేను ఈ రెస్టారెంట్కి రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను. చూద్దాం ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, మెన్యూ ఎలా ఉందో ఇవన్నీ మీరు ముందు వీడియోలో చూసేయండి. ఫుడ్ ఎలా ఉంటుందో మాత్రం నేను చెప్తాను. నాకు రెస్టారెంట్లో ఎప్పుడు వెళ్ళినా నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే డెఫినెట్గా నా ఓన్ వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేస్తాను. ఆ వాటర్తో నేను మనకిచ్చిన ప్లేట్ మీద వాటర్ వేసి టిష్యూస్తో క్లీన్ చేసుకుంటే అదొక రకమైన సాటిస్ఫాక్షన్. ఫోన్లే వాళ్ళు నీట్గా కడకపోయినా నా వంతు నేను ఏదో హైజీన్గా పెట్టుకున్నాను నా ప్లేట్ అని. ఈ ప్లేట్ చూసారా, చూస్తే పింగాణి ప్లేట్ లాగా ఉంది కానీ ప్యూర్ ప్లాస్టిక్. ఓకే, నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తా. చీకోదండి బస్. पीसेस कम ग्रेवी डाल नहीं बच्ची को మేము ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ ఏంటంటే రాగి ముద్ద కాంబో. అంటే రాగి ముద్ద కాంబోలో చట్నీ, పచ్చిపులుసు, పప్పు అండ్ కర్డ్. అవి కాకుండా చికెన్ కర్రీ విత్ లెస్ స్పైసీ అండ్ 2 గీ పుల్కాస్ చెప్పాం. సో ఇప్పుడు గీ పుల్కా విత్ చికెన్ కర్రీ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. లెస్ స్పైసీ అన్న, బట్ చాలా కలర్ఫుల్గా అంటే ఎర్రగా కనిపిస్తుంది. ఎందుకు అన్నీ కొంచెం చల్లగా అనిపిస్తున్నాయి నాకు, ఐ డోంట్ నో మరి వై. నైస్ స్పైసీ, లోకల్ మాస్ టేస్ట్ అలా ఉంది, బాగుంది. నేను బాగా ఆకల్లో ఉండి వాళ్ళు ఇచ్చిన బటర్ పుల్కాతో రాగి సంగట్లో వచ్చిన కాంబోస్లో పుల్కా పప్పు తిన్నా చాలా బాగుంది, పుల్కా పచ్చడి తిన్నా చాలా బాగుంది, పుల్కా చికెన్ కర్రీ ఇందాక చెప్పినట్టు చాలా బాగుంది. ఇప్పుడు రాగి సంగటి విత్ చట్నీ, ఇది మాత్రం పల్లి పచ్చడే, పల్లీలు తక్కువ కొంచెం టమోటాలు ఎక్కువ వేసి చేశారు. ఎలా ఉందో చెప్తాను. ఓకే పర్వాలేదు. ఇప్పుడు గ్రేవీ వేసుకొని చెప్తా. చాలా బాగుంది. మా బిడ్డని అడగండి, తను మొత్తం రాగి ముద్ద చికెన్ కర్రీ తింటుంది. ఎలా ఉందో చెప్పు ఖుషి. హస్బెండ్ పచ్చిపులుసుతో ట్రై చేస్తున్నాడు, రాగి ముద్ద విత్ పచ్చిపులుసు. నేనైతే ఎప్పుడు తినలే. ఎలా ఉందో ఇప్పుడు మా హస్బెండ్ చెప్తారు. ఎలా ఉంది? పాలమూరు గ్రిల్, నాకు వీటి రూట్స్ తెలియదు కానీ ఈ రెస్టారెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అని. బట్ ఇక్కడ నాకు నచ్చిందంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇక్కడ వీళ్ళు రాగి ముద్ద కాంబోకి ఏదైనా పెట్టారో పప్పు, పచ్చడి అని పెరుగు, నిజంగానే రాయలసీమలు ఇలాగే తింటారు. ఇంకొంతమంది పెద్దవాళ్ళు అయితే రాగి ముద్ద చేసుకొని దాంట్లో పెరుగు వేసుకొని సైడ్కి రోటి పచ్చడి వేసుకొని తింటారు. సో నాకు అది బాగా నచ్చింది ఇక్కడ. మీరు కూడా ఎప్పుడైనా వస్తే రాగి ముద్ద కాంబో మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. నాకు డౌట్ ఉంది, ఇది రాగి ముద్ద ఏమైనా కొంచెం కర్ణాటక స్టైల్లో ఉంటుందేమో, రైస్ వేయకుండా ఉత్త రాగి ముద్ద రాగితో చేస్తారేమో అనుకున్నా, బట్ లేదు, మన ఆంధ్ర సైడ్ లాగే విత్ రైస్ మిక్స్ చేశారు. డెఫినెట్గా ఇది మాత్రం ట్రై చేయండి ఎవరైనా. పాలమూరు గ్రిల్ అత్తాపూర్లో చెప్తున్నా, మిగతా లొకేషన్స్లో ఎలా ఉంటుందో నాకు తెలీదు. బగారా రైస్ అండ్ మటన్ దాల్చా చెప్పాం మేము. నెక్స్ట్ 2 పోర్షన్స్ చేశాను. ఇప్పుడు ఉత్త బగారా రైస్ ఎలా ఉందో ఫస్ట్ తిని చెప్తా. నైస్, ఇంట్లో చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. పోతే నాకు ఈ రెస్టారెంట్స్ ఇది ఒకటి అర్థం కాదు, బగారా రైస్లో ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తేనే బాగుంటుంది. ఇందులో చాలామంది హోటల్స్ వేయరు, ఇక్కడ కూడా వేయలే. ఇప్పుడు విత్ మటన్ దాల్చా తిని చెప్తా. సర్ప్రైజింగ్లీ ఇక్కడ అన్నీ బాగున్నాయి ఎందుకో. మటన్ దాల్చా అండ్ బగారా రైస్ కూడా చాలా బాగుంది. నేను మీకు ఇక్కడ లైవ్ కిచెన్ చూపిస్తాను, చూసేయండి. आपको क्या चिकन है पकड़
ये कुंडा पुलाव आपको, ये चिकन हो गया सर जी, ये कह रहा था विदाउट कोटिंग करेगा और इसमें मसाला बिल्कुल नहीं रहता, जो भी रहता आयुर्वेदिक मसाला जो रहता उससे इसको बनाते हैं। ये मिट्टी का बर्तन है, मिट्टी का है, मतलब मिट्टी का पोट है। इसमें आपको जैसा घर में कुकर में खाना बनाते हैं ना उसी टाइप का रहेगा। इसमें आयुर्वेदिक मसाला ओनली यूज़ किया जाता है। कितने लोगों को आएगा ये फैमिली पैक हो गया सर, आपको 3 to 4 मेंबर्स खा सकते हैं जी। और ये आपको हो गया ये चारकोल ग्रिल आइटम, चारकोल ग्रिल आइटम आपको ये चिकन हो गया, ये चिकन बारबेक्यू लेग्स हो गया। ये जो हमारे पास जो मसाला जो यूज होता है सर, ये ओनली पालामुर में यूज होता है मसाला, दूसरा ब्रांच में आपको नहीं मिलेगा। मतलब दूसरा रेस्टोरेंट में आपको अदर देन दूसरा रेस्टोरेंट में आपको ऐसा मसाला या ऐसा फ्लेवर नहीं मिलता। हाँ, ये चारकोल रहता है, विदाउट कोटिंग का, विदाउट कलर का, और इसका अलग ही मसाला, नेचुरल मसाला रहता है। और ये मसाला ऐसा है जो मतलब 1 साल 6 महीने तक भी रखे तो ख़राब नहीं होता ये मसाला। सुपर। సో అదండి మా పాలమూరు గ్రిల్ యొక్క ఫుడ్. ఇప్పుడు రివ్యూ చూద్దాము. ఫస్ట్ నేను యాంబియన్స్తో స్టార్ట్ చేస్తా. యాంబియన్స్ మాత్రం 5 out of 5. సో టేస్ట్ వచ్చేసి 4.5 out of 5. ఎందుకంటే ఇందులో పాపం వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు, నేనే కొంచెం లెస్ స్పైసీ అన్నాను. సో కొంచెం స్పైసీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. సో అలా తీసుకుంటే ఐ కెన్ గివ్ ఇట్ యాజ్ 5 out of 5. మేము చెప్పిన ప్రతి ఐటెం బాగుంది. ఇందాక మీకు ముందు వీడియోలో కూడా చెప్పినట్టు రాగి ముద్ద కాంబో నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత బగారా రైస్ మటన్ దాల్చా అస్సలు నాకు మేబీ ఇక్కడ బాగా నచ్చడానికి రీజన్ ఏంటంటే 0 ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను, నాకు అందుకు చాలా బాగా నచ్చింది. సో టేస్ట్ వచ్చేసి 5 out of 5. నాకు 4.5 అన్నాను, తీసేయండి. 5 out of 5. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సర్వీస్ కూడా 5 out of 5. దే వేర్ వెరీ కార్డియల్. అంటే ఉన్న ఇంతమందిలో కూడా అందరినీ అబ్జర్వ్ చేసుకుంటున్నారు, ఎవరికి ఎప్పుడు సర్వ్ చేయాలి, బాగుంది, చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. వాల్యూ ఫర్ మనీ అయితే నేను 5 out of 5 ఇస్తాను. ఎందుకు అనే దానికి ఒక చిన్న రీజన్ చెప్తాను. నేను యాక్చువల్లీ స్విగ్గీ డైనింగ్లో బుక్ చేసుకున్నాను 20% ఆఫ్తో. సో నాకు అయిన బిల్లు సంథింగ్ అరౌండ్ 1500 అయితే నాకు 20% ఆఫ్ అంటే సంథింగ్ అరౌండ్ 290 నాకు ఆఫ్ వచ్చింది. డైనింగ్ క్యాష్ ఒక 60 రూపీస్, ప్రీ బుక్డ్ క్యాష్ ఒక 60 రూపీస్. సో అలాగే మొత్తం నాకు ఒక 350 రూపీస్ ఆఫ్ వచ్చింది. నేను మొత్తం కట్టిన బిల్లు 1070. మేము ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ చూడండి, ఆ లిస్ట్కి ఈ కాలంలో ఈ ప్రైస్ రావడం అనేది వాల్యూ ఫర్ మనీ అంటే 100 out of 100 చెప్తాను. సో అది మా విద్యా బ్లాగ్స్ 2 ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ విత్ యువర్ లైక్స్, షేర్స్. పాలమూరు గ్రిల్లో నాకు ఇంకో నచ్చిన విషయం ఏంటంటే ప్రతి రెస్టారెంట్కి గట్స్ ఉండాలండి. ఎవరు ఏ కస్టమర్ ఎనీ టైం వాక్ అయినా యూ క్యాన్ కమ్ అండ్ సీ యువర్ కిచెన్ అని చెప్పగలిగే గట్స్ ఉండాలి. ఇందాక మేనేజర్ అదే చేసాడు. మేము జస్ట్ క్యాజువల్గా వచ్చాము, బ్లాగ్ చేసుకుంటున్నామని చెప్పాము, ఏమీ లేదు, ఇమీడియట్గా మీరు వచ్చి మా కిచెన్ షూట్ చేసుకోండి, మా గ్రిల్ షూట్ చేసుకోండి అన్నాడు. అక్కడే నాకు సగం కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎందుకంటే తెలిసిపోతుంది ఇంకా అజినోమోటోలు కానీ కలర్స్, ఫుడ్ కలర్స్ కానీ వాడరు అని. ఈవెన్ మన మేనేజర్ ఏం చెప్పాడో కూడా మీరు చూసే ఉంటారు. సో అది నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే పాలమూరు గ్రిల్లో ఆన్ ద స్పాట్ మీరు వచ్చి మా కిచెన్ని షూట్ చేసుకోమని చెప్పారు. ప్రతి రెస్టారెంట్కి నేను ఇస్తున్న ఛాలెంజ్, మీరు ఇలా చేయగలుగుతారా చెప్పండి.